సార్ నమస్కారం సార్. నేను ఈస్ట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, మా ఎస్ఐ గారు 2 టౌన్ ట్రాఫిక్, మా సిపి సార్ ఉత్తర్వుల మేరకు ఒక 15 days వరకు అంటే ఈ రోడ్డు ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద ఏమంచో ఈ ట్రాఫిక్ భద్రత ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాం సార్. ప్రతి రోడ్లోన, ప్రతి వీధిలోన, ప్రతి జంక్షన్లోన ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే హెల్మెట్ వాడకపోతే స్టూడెంట్స్ ఈ డూప్లికేట్ హెల్మెట్లు వాడడం వల్ల ఎంత ప్రమాదమో, ఈ బిఎస్ఎస్ మార్కుని హెల్మెట్లు వాడాలి. ప్లస్ మైనర్ డ్రైవింగ్ అందరూ కూడా ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలే, ఎటువంటి లైసెన్స్ లేకుండా ఫాదర్ బండి తీసేస్తున్నారు. తెల్లవారితే రోజు రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ ఓవర్లోడింగ్ ప్లస్ ఆటోలో నుంచి కాలేజీలో తీసుకెళ్తున్నారు పిల్లలు. అదే దాని పర్మిట్ 5 మెంబర్సే, కానీ 10-15 మెంబర్స్ కిక్కిరిసేస్తున్నారు. ఇంతకు ముందు కూడా మన సంఘ సారథితో కూడా ఈ సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. దీని మీద ఒక 10 ఓవర్లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ హెల్మెట్, రాంగ్ పార్కింగ్, ఇదన్నిటి మీద కూడా మేము ప్రతి జంక్షన్లో కూడా అవేర్నెస్ చేస్తాం సార్. ఇక 15 రోజులు పోయిన తర్వాత దీని మీదే మంచి అందరికీ అవగాహన అయిన తర్వాత ఫైన్ ఇంపోజ్ చేస్తాం సార్. ఎందుకంటే వీళ్ళకి అవగాహన లేకపోతే ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మాకు ఫైన్లు వేసేస్తున్నారని మా నెగిటివ్ రోలు పబ్లిక్ నుంచి వస్తుందనే ఉద్దేశంతో ప్రతి జంక్షన్లోన ప్రతి దగ్గర మైక్ పెట్టి అవేర్నెస్ పబ్లిక్ తెలియజేసి వాళ్ళు కనీసం 100 మందిలో కనీసం ఒక 50 మంది వరకైనా 50% వరకైనా ఈ మెసేజ్ రీచ్ అవ్వాలని మా సిపి సార్, మా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆర్టీసీ కాంప్లెక్స్, ఈరోజు జగదంబ, గొల్లలపాలెం, ద్వారకా బస్ స్టాప్లో కూడా అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాం సార్. ఇప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఎంత ఫైన్, లైసెన్స్ లేకపోతే అంత ఫైన్ అని అన్నారు. యావరేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఫైన్ రేట్స్ ఏంటి మేడం? నడిపితే బిఎస్ఎస్ మార్కు ప్లస్ పిలియన్ డ్రైవర్ కూడా ఉండాలండి. పిలియన్ డ్రైవర్కి 100 వేస్తారు, దీనికి 100 వేస్తారు. మద్యం సేయించి వాహనాలు కానీ ఎవరైనా నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్లో మినిమం అంటే ఆయనకి యూనిట్స్ వస్తాయండి. 30 యూనిట్స్ దాటిన తర్వాత ఇంకా ఒకవేళ సపోజ్ ఒక 100 యూనిట్స్ వచ్చావనుకో మినిమం 6-7 వేలు పడిపోద్దండి. 100 నుంచి బయట అయిందనుకో 10 to 15 వేలు పడుతుందండి. అదే 4 వీలర్స్ అయితే మాత్రం 14 days జైలుకి వేస్తారండి. మైనర్ డ్రైవింగ్ అయితే వాళ్ళ ఫాదర్కి కూడా ఫైన్ పడుతుందండి. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తుంటాము. సెల్ ఫోన్ డ్రైవింగ్ అయితే 1000 రూపీస్ అండి. ఎవరైనా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసి డ్రైవ్ చేస్తే మాత్రం పక్క అతనికి 1000 రూపీస్ పడుతుందండి. రియలైజేషన్ కూడా అవుతుంది, ఇంతకు ముందులా కాదు, కొంచెం అది కూడా అందరినీ పబ్లిక్లో అవేర్నెస్ అని మా ముఖ్య ఉద్దేశం అండి.